విజయ్ అనే యువకుడు ఉద్యోగం కోసం ఒక చిన్న గ్రామానికి వెళ్లాడు. అక్కడ అతనికి అద్దెకి ఒక పాత ఇల్లు దొరికింది. ఆ ఇల్లు చాలా చవకగా ఉండటంతో వెంటనే ఒప్పుకున్నాడు. కానీ గ్రామస్తులు ఒకే మాట చెప్పారు. అది సాధారణ ఇల్లు కాదు, రాత్రి అక్కడ ఏదో తిరుగుతుంది. విజయ్ నవ్వుకున్నాడు. ఇలాంటి కథలు నమ్మను అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మొదటి రోజు అన్నీ సరిగానే ఉన్నాయి. రెండో రోజు రాత్రి కొంచెం వింతగా అనిపించింది. గాలి లేకపోయినా కిటికీలు మెల్లగా కదిలాయి. మూడో రోజు అసలు భయం మొదలైంది. రాత్రి మధ్యాహ్నం 12:30 అయ్యాక ఇంట్లో ఎక్కడో నడిచే అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. విజయ్ ఒక్కసారిగా లేచాడు. ఇక్కడ ఎవరూ లేరు కదా అని అనుకున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంది. అతను హాల్లోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. ఆ కనుక వెనుక నుంచి ఒక చల్లని గాలి తాకింది. భయంతో ఉన్న ముఖం. అతను నెమ్మదిగా తిరిగి చూశాడు. గోడ మీద ఒక నీడ కదులుతోంది. కాని అక్కడ ఎవరూ లేరు. విజయ్ భయంతో వెనక్కి తగ్గాడు. వెంటనే లైట్ ఆన్ చేశాడు. నీడ కనిపించలేదు. ఇది నా భ్రమే అని అనుకున్నాడు. కాని ఆ రాత్రి అతను నిద్రపోలేదు. మరుసటి రోజు గ్రామంలో ఒక వృద్ధుడిని కలిశాడు.